మన ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గౌడ్ గారు వచ్చేసినారు కాబట్టి వారికి ఆలయం తరఫున స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం. మరి ప్రజలకు అందుబాటులోకి తేనికి చిన్న సినిమాలు కూడా నడవాలని ఎంతో కృషి చేస్తూ ఆయన ప్రభుత్వంలో వాళ్ళతోని అన్ని విధాల ఛాయాశక్తుల పోరాటం చేస్తూ మరి అందరికీ అందుబాటులోకి తేనికి తన వంతు కృషిగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు అయిన తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసి ఢిల్లీ వరకు కూడా వెళ్ళి సెంట్రల్ మినిస్టర్తో కూడా పోరాటం చేసి మరి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ మరి ఎక్కడ చిన్న చిన్న ఏరియాలలో కూడా చిన్న థియేటర్లు ఉంటే అందరికీ మేలు జరుగుతుంది, మరి బీదవారికి కూడా సినిమా చూసుకునే అవకాశం కలుగుతుంది. మరి అన్ని ఐమాక్స్ అక్కడ పోలేము కాబట్టి మరి బీద ప్రజలకు కూడా కావాలన్న ఉద్దేశంతో మంచి నిర్ణయంతోనే ఆయన అధ్యక్షుడు అయినాక అన్ని విధాల పోరాటం చేస్తూ ఉన్నారు. ఆయన మరి సభకి గిఫ్టులు అవుతారని అందరికీ అందుబాటులోకి తెస్తారని ఆశిస్తూ మరి ఆయన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా మా మదన్ గౌడ్ సార్ చాలా సంవత్సరాల నుండి ఎంతో కష్టపడి ఇక్కడ ఈ టెంపుల్ నిర్మించి నేను గత 5 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం అన్న మొత్తం దీనికే అంకితమై ఈ టెంపుల్ని చాలా ప్రతి సంవత్సరం రోజు రోజుకి అభివృద్ధి చేస్తూ లాస్ట్ టైం మండపం లేదు, ఈ సంవత్సరం మండపం వచ్చింది. అంతకుముందు సంవత్సరం ఇది లేకుండా ప్రతి సంవత్సరం వాటి కొత్తగా నిర్మిస్తూ ఈ టెంపుల్ను చాలా అంటే ప్రజలకు ఎక్కువ మంది రావడానికి అందుబాటులో ఉండడానికి వారు శాయశక్తుల కృషి చేస్తూ ఉన్నారు. వారికి శివుడి ఆశీస్సులు బలంగా ఉన్నాయని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఒక సంకల్పం అనుకుంటే దాన్ని నెరవేర్చడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ వాటిని అధిగమించి అన్నిటినీ వారు ఒక్క చేత్తో నడిపిస్తూ ఇంత మంచి టెంపుల్ని అభివృద్ధి చేస్తూ దీన్ని రోజు రోజుకు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడున్న దానికంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా డెవలప్ చేసే ఉద్దేశంలో ఉన్నారు వారు. కాబట్టి భగవంతుడి ఆశీస్సులు వారి కుటుంబానికి ఇంకా బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము వచ్చిన ప్రతిసారి అన్నగారు మాకు మంచి ఆతిథ్యాన్ని ఇస్తూ ఇక్కడ నన్ను ఈరోజు నాకు 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నా మా అన్న పిలిచినప్పుడు తప్పకుండా రావాలని ఇక్కడికే వచ్చి ఈ టెంపుల్లే ఈ శివలింగాన్ని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాను నేను ఎప్పుడూ ప్రతిసారి మా ఫ్యామిలీతో. మాకు కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. కాబట్టి అన్న కృషి వల్లనే ఈ టెంపుల్ నిర్మాణమై ఇక్కడ మనం అందరము దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వారి కుటుంబానికి వారికి మంచి ఆయురారోగ్యాలు ఉండి ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ దర్శనం చేసుకుంటున్న మీ అందరికీ కూడా మంచి జరగాలని, మీ ఇళ్లలో మంచి వెలుగులు భగవంతుడు నింపాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి మా శివుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని శివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరివన్. నేను మీ లావణ్య. సో మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని కూడా షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తుండండి. మీకు ఎలాంటి క్వరీస్ నాకు కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా మీరు టచ్ చేస్తే చాలు ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో. హలో వ్యూయర్స్, నేను మీ భార్గవి. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC Live. Don't forget, subscribe and like. Sonia.